డే 17 బిగ్ బాస్ రివ్యూ అండి. ఈ చేయి రావాలి కదా! ఈ చేయి ఎందుకొచ్చిందని నిఖిల్ అంటే, అలా అయితే స్టిక్ విరిగినప్పుడు గేమ్ ఆపాలని రూల్ లేదు కదా! మా స్టిక్ విరగలేదు. చంచాలకి చెప్పారు గేమ్ ఆపాలని. నువ్వు కూడా ఆడు ఆడు అంటే వద్దు వద్దు అని చంచాలక నీకు స్టిక్ విరిగినప్పుడు నీ గేమ్ అయిపోయిందని పంపించవలసింది కదా! నీ వల్ల నీకు స్టిక్ విరిగిపోయింది. మీ చంచాలక ఆగిపోవాలి అన్నారు. అప్పుడు రూల్ లేదని యస్మి అరుస్తుంది. దానికి నిఖిల్ మనం రూల్స్ చెప్పినప్పుడు ఏమన్నారు, బయటికి వెళ్ళి లోపలికి వచ్చి ఆడాలి, మనోడు రాలేదు అని నిఖిల్ అంటే యస్మి మీ చంచాలక ఎందుకు సైలెంట్గా నిలబడిందని యస్మి అంటుంది. ఆగు ఆగు అరవద్దని నిఖిల్ అంటే నేను అరుస్తా అని యస్మి అంటుంది. పక్కకెళ్ళారు, నా ముందు అరవకని నిఖిల్ అంటారు. లేదు లేదు నేను అరుస్తా, నువ్వెవరు నాకు చెప్పడానికని యస్మి అంటుంది. మరి ఎవరికి ఏమీ కాదు, నేను అరుస్తా అంటే మనీ పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం రా, పాయింట్ తీసుకొని అంటాడు. ఊరికే అరుస్తుందని నిఖిల్ అంటే పాయింట్ టు పాయింట్ నేను మాట్లాడతా, నా పాయింట్ నేను మాట్లాడుతున్నానని యస్మి అంటుంది. వాయిస్ ఇంతే, ఎందుకు ఊరికే అరుస్తారు, ఫుడ్ గురించి అని యస్మి అంటుంది. ఇద్దరు స్టిక్స్తో ఆడినప్పుడు మధ్యలో స్టిక్ ఇరిగిపోతే అది నా మిస్టేక్ కాదు. ఆగు ఆగు అంటే నేను ఎలా ఆగుతా, మధ్యలో ఒక్కటైనా కొడతా కదా, అది ఎలా అన్ఫెయిర్ అవుతుందని అబ్బాయి మనీతో అంటారు. ఆ ఒక్క పాయింట్ మీద నువ్వు గట్టిగా కూర్చొని మనీ అంటే నువ్వు ఏ పని చేయకు, యాజ్ ఏ చీప్ నేను డిసిషన్ తీసుకున్నా అని అబ్బాయి అంటారు. రాత్రి 9 గంటలకు ప్రేరణతో యస్మి అంటుంది, ఈక్వల్లీ వారిద్దరూ మిస్టేక్ చేసినప్పుడు ఆ గేమ్లో ఉంది కదా ఒంటి మీద ఉన్న బెలూన్స్ అని, ఎందుకు ఆ డిసిషన్ తీసుకుండా కింద ఉన్న బెలూన్స్ తీసుకుంది, వాళ్ళకి ఎందుకు బెలూన్ వేయలేదు, అది నా పాయింట్ అని యస్మి అంటుంది. ఇలా చేస్తూ చేస్తూ అన్ని చూసుకోవడానికి అవదా, చంచాల కంటే మహారాణిలా నుంచోవాలని యస్మి అంటే ప్రేరణ అందరూ చూసుకోవాలని 6 మెంబర్స్ అన్నారు అని ప్రేరణ అంటే నువ్వు బయటకు ఆ పాయింట్ మాట్లాడలేదు, నువ్వు చెప్పు యస్మి అంటుంది. నువ్వు అలా అన్నప్పుడు నువ్వెందుకు ఫాలో అవ్వలేదని నెక్స్ట్ టైము పొరపాటును కూడా ఆ పాయింట్ తీయకుండా చెప్పు అని యస్మి అంటుంది. ఊపిరి ఆడటం లేదు అంటే అది వారి ప్రాబ్లము, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎందుకు రావాలి, ఆదిత్య ప్రాబ్లం ఉంటే నబీల్ రావాలి అని పృథ్వీ అంటారు. అబ్బాయి అంటారు మన వర్క్ మనం చూసుకుందాం, మన బాయిల్ మనమే కడుక్కుందాం, ఇంటి పని చేయట్లేదు, బిగ్ బాస్ నుంచి ఆ రూల్స్ పైన క్లారిటీ వచ్చే వరకు పని చేస్తా లేదు, యాజ్ ఏ చీప్ నేను బయటికి వెళ్ళిపోయటానికి సిద్ధంగా ఉన్నా, ఫెయిర్ అన్ఫెయిర్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నాకు నచ్చట్లేదని ఆయన అంటారు. నేను బయటకు వెళ్ళి నా బెలూన్స్ కాపాడుకుంటున్నాను, అది నా స్ట్రాటజీలో ఫెయిర్ అన్ఫెయిర్ ఎట్లా ఉంటుంది నాకు అర్థం కావట్లేదని అభయ్ అంటారు. రాత్రి 9 గంటల 30 నిమిషాలకి మనీ ప్రేరణ దోశలు వేసుకుంటారు. అక్కడికి విష్ణుప్రియ వచ్చి దోశ వేయమని అడుగుతుంది. నీకు మనీ ఏముంది, ఆకలి వేస్తుందంట, వేద్దామని అంటారు. నిలబడి ఉంటుంది. ప్రేరణ ఆకలి ఫుడ్ ఎవరికైనా ఒకటే కదా, ప్రేరణ నీకు గుర్తుందా 2 ఎగ్గుల మీద నామినేట్ చేసావని విష్ణు అంటే నేను వేసి ఇస్తా, ఆగు ఆగు అని మనీ అంటారు. ప్రేరణ దోశ ఒకటి ప్లేట్లో వేస్తుంది. అలా ఇంకా కాల్చాలా అని మనీ అంటే ఓకే నువ్వు ఎలా వేస్తావో వేయి దోశ అని మనీతో విష్ణు అంటుంది. మనీ దోశ వేసి ఇస్తాడు. థ్యాంక్ యూ, ఈ దోశ నువ్వే తీసుకొని ప్రేరణ వేసిన దోశను మనీకి ఇస్తుంది. ప్రేరణ మనీతో నీకేం చెప్పాను అంటే మనీ ఆ అమ్మాయికి రాదు అంటే వాళ్ళ టీంలో ఎవరికి రాదా అని ప్రేరణ అంటుంది. ఒక దోశ వేయడం ఒక పని అంతే కదా అని మనీ అంటే ఓకే మహాన్ అయిపో అని ప్రేరణ అంది. మహాన్ అవడం కాదురా, ఆమె వచ్చి అడిగింది అక్కడ అని మనీ అంటే మన చీప్ ఒకటి చెప్తే అది వినాలి అని ప్రేరణ అంటుంది. విష్ణు ఎందుకు ఏడుస్తుందని శక్తి క్లాన్ వాళ్ళు వచ్చి అడిగితే నిఖిల్తో చెప్తుంది. ప్రేరణ ఫుడ్ విషయంలో ఆమె దోశ వేసిచ్చిన విధానం ఈజ్ హర్టింగ్ అని నిఖిల్తో చెప్తుంది. జైల్లో ఫుడ్ వేస్తారు చూడు అని విష్ణు చెప్తే విసిరినట్టు వేసిందని నిఖిల్ అంటే ఊ అని అంటుంది. దానికి అక్కడికి మనీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు జరిగిన విషయం. మనీ వచ్చి ప్రేరణతో ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ ప్రేరణ అంటే నువ్వు నాతో మాట్లాడుకు మనీ అని అంటుంది ప్రేరణ. అక్కడికి విష్ణు వచ్చి నీ మనసులో ఏదో ఉంది, నీకు పెట్టే బుద్ధే లేదని అరుస్తుంది. రాత్రి 9 గంటల 45 నిమిషాలకి ప్రేరణ దోశలు వేసి తీసుకొని విష్ణుకి తినిపిస్తుంది. తర్వాత నిఖిల్ ప్రేరణ నగ్ చేసుకొని అక్కడ ఏం జరిగిందని అర్థమైందంటారు. 10 గంటలకి మనీ దగ్గరికి వచ్చి ప్రేరణ అంటుంది చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసావు, నీ వల్లే అది అంటుంది. నో నా మీద బ్లేమ్ వేసి ఇసిరి వేసి వెళ్ళవద్దు, నువ్వు చేసిన మిస్టేక్ నా పైన రబ్ చేసి వెళ్ళవద్దని మనీ అరుస్తాడు. ప్రేరణ ఇద్దరు అరుచుకుంటారు. డోంట్ షో మీ దట్ యాటిట్యూడ్ ప్లీజ్ అని మనీ అంటే ఏమైనా చేసుకోపో అంటుంది ప్రేరణ. తర్వాత ప్రేరణ విష్ణుకి చెప్తుంది
17వ రోజు ఉదయం 8 గంటలకి బంగారు కోడి పెట్ట వచ్చనండి సాంగ్ వచ్చిందండి. దానికి అందరూ డ్యాన్స్ చేశారు. ఉదయం 11 గంటలకి లివింగ్ ఏరియాలో అందరూ కూర్చొని ఉంటారు. శక్తి క్లాన్, మీరు బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజెస్లో ఎక్కువ ఛాలెంజెస్ గెలిచినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. మీరు మీ మనసుకు నచ్చిన ఆహారాన్ని సంపాదించుకోవడానికి బిగ్ బాస్ సూపర్ మార్కెట్కి వెళ్ళే అవకాశం పొందారు. కాంతారా క్లాన్, తక్షణమే మీ దగ్గరున్న రేషన్ను స్టోర్ రూమ్లో పెట్టేయండి అంటే సీత ఏముంది అని అంటే ఏమీ లేదంటారు. ఉదయం 11:15 స్టోర్ రూమ్లో కాంతారా క్లాన్ రేషన్ పెట్టేస్తారు. ఉదయం 11:30 నిఖిల్, మీరు మీ క్లాన్ సభ్యులు బిగ్ బాస్ సూపర్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేయవచ్చు. అబ్బాయి, మీరు మీ క్లాన్ సభ్యులు మనసుకు నచ్చిన ఆహారాన్ని పొందలేకపోయారు, కానీ మీరు బిగ్ బాస్ ఇంట్లో ఒక కొత్త ప్లేస్కి వెళ్ళబోతున్నారు. అదే బిగ్ బాస్ జనరల్ స్టోర్. నిఖిల్ మరియు అబ్బాయి మీ క్లాన్ కోసం షాపింగ్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ బజార్ మొగ్గానే నిఖిల్, మీరు బిగ్ బాస్ సూపర్ మార్కెట్లోకి వెళ్ళి మీ మనసుకు నచ్చిన ఆహారాన్ని తీసుకోవడం మొదలు పెట్టాల్సి ఉంటుంది. రెండవ బజార్ మొగ్గానే అబ్బాయి, మీరు బిగ్ బాస్ జనరల్ మార్కెట్కి వెళ్ళి మీకు కావాల్సిన వస్తువులు తీసుకోవడం మొదలు పెట్టాల్సి ఉంటుంది. కానీ మీరు బిగ్ బాస్ సూపర్ మార్కెట్ వెళ్ళడానికి వీల్లేదు. మూడో బజార్ మొగ్గగానే మీరిద్దరు షాపింగ్ చేయడం ఆపేయాల్సి ఉంటుంది అని అనౌన్స్. ఉదయం 11:45 మొదటి బజార్ మోగ్గానే నిఖిల్ పరుగుని వెళ్ళి సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తారు. రెండవ బజార్కి అబ్బాయి వెళ్ళి జనరల్ స్టోర్లో షాపింగ్ చేస్తారు. మూడో బజార్ మోగ్గానే ఇద్దరు ఆపేస్తారు. నిఖిల్ మరియు అబ్బాయి, మీ క్లాన్ కోసం మీరు సంపాదించిన ఆహారాన్ని మీ బెడ్రూమ్స్లో పెట్టుకోండి. మీ ఆహారాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం మీ బాధ్యత అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. అందరూ ఓకే అంటారు. మధ్యాహ్నం 1:30 ఈ రోజు నుంచి కిచెన్లో వంట చేసుకునే సమయం లిమిట్గా ఉంటుంది. ఈ వారం మొత్తంలో ఇంటి సభ్యులు వంట చేసుకోవడానికి కేవలం 14 గంటలు ఇస్తారు. ప్రతిసారి మీరు బెల్ల కొట్టినప్పుడల్లా కిచెన్ అందుబాటులో ఉంటుంది. రెండోసారి బెల్ల కొడితే కిచెన్ క్లోజ్ అయిపోతుంది. ఎన్నిసార్లు అయినా కొట్టవచ్చు. మీకు దొరికిన సమయాన్ని సరిగా ఉపయోగించుకోండి అని అనౌన్స్ చేస్తారు బిగ్ బాస్. వంట గురించి, గ్యాసుల గురించి ఇరు క్లాన్స్ చర్చించుకుంటారు. గంట కట్టి వంట స్టార్ట్ చేస్తారు. గంట కొట్టి వంట స్టాప్ చేస్తారు. సాయంకాలం 5:15 కోడి అరుస్తుంది. నేను మళ్ళీ వచ్చేసా డార్లింగ్స్, నన్ను మీరు మిస్ అయ్యారో లేదో తెలియదు, కానీ నేను మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా మిస్ అయ్యాను. అందుకే ప్రభావతి వచ్చేసింది. ముందు కంటే పెద్దగా, అంతకంటే మెరుగ్గా. ప్రభావతి 2.0 హాయ్ అని అందరూ అంటే, మీరు ఇంట్లో మీ సొంత క్లాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఇంటిని మీ ఇల్లుగా భావిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నా సొంత క్లాన్ ప్రమాదంలో ఉంది. అందుకే నేను చాలా చాలా బాధల్లో ఉన్నాను. మీరు నా క్లాన్ని ప్రమాదం నుండి తప్పించడానికి సహాయం చేస్తారు కదా. కొన్ని పాములు నన్ను చాలా ఇబ్బంది పెడుతూ నా గుడ్లన్నీ తినేస్తున్నాయి. క్లాన్ని కాపాడుకోవడానికి మీరు నాకు సహాయం చేయాలి. నాకు కుదిరినప్పుడల్లా కాపాడడానికి నేను మీకు కొన్ని గుడ్లను పంపిస్తాను. మీరు చేయవలసిందల్లా వాటిని జాగ్రత్తగా చూసుకోవడం. నేను మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను. ఏ క్లాన్ సభ్యులైతే నేను అడిగిన ఎక్కువ గుడ్లను వారు తిరిగి ఇస్తారో వారికి నా తరపున కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ఇప్పటికీ బాయ్ డార్లింగ్స్ అని ప్రభావతి చెప్తుంది. సాయంత్రం 5:45 ఆట స్టార్ట్ అవుతుందండి. శక్తి క్లాన్ దగ్గర 21 గుడ్లు, కాంతారా క్లాన్ దగ్గర 10 గుడ్లు ఉన్నాయండి. ఒకరినొకరు తోసుకొని ఒకరినొకరు లాక్కొని గొడవలు పడి అనేక విధాలుగా చర్చించుకుంటారండి. వీడియో లాంగ్ అయిపోయింది, ఇంతటితో ఆపేస్తున్నానండి. బాయ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.